వర్షాకాలం వచ్చేసింది కదా, మీ పిల్లల ఇమ్యూనిటీకి సపోర్ట్ చేస్తూ ఆరోగ్యంగా పెరగడానికి ఉపయోగపడే మంచి హెల్తీ డ్రింక్ చూపిస్తాను రండి. పిల్లలకే కాదండి, ఇంట్లో అందరికీ మంచి న్యూట్రిషియస్ డ్రింక్ అని చెప్పొచ్చు. అదే అండి, అందరికీ ఇష్టమైన బాదం మిల్క్ పౌడర్ ఇంట్లోనే ఈజీ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు. దీన్ని మీరు వేడివేడిగా తీసుకున్నా, పాలల్లో మరిగించి చల్లారిన తర్వాత కూల్గా తీసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. బయట కొనే మిల్క్ మిక్సెస్ కంటే ఇది హెల్తీ ఆప్షన్ అని చెప్పొచ్చు. ప్రాసెస్లోకి వెళ్లే ముందు నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. ముందుగా ఒక గ్లాస్ బాదం తీసుకొని గిన్నెలో వేసుకోవాలి. ఆల్రెడీ నేను కెటిల్లో వాటర్ బాయిల్ చేసి పెట్టుకున్నానండి. మీకు కెటిల్ లేదు అనుకుంటే ఒక గిన్నెలో వాటర్ మరిగించి అందులో బాదం వేసి ఒక 2 minutes పక్కన పెట్టేయండి. ఇలా వాటర్ అన్ని వేసేసి 2 minutes పక్కన పెట్టేస్తే మనకి పొట్టు ఈజీగా వచ్చేస్తుందండి. టైం ఉంటే నైట్ అంతా మీరు నానబెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇలా వాటర్ అన్ని తీసేసి ఒక డ్రై క్లాత్ పెట్టుకొని అందులో పొట్టు తీసిన బాదం అన్ని వేసి పెట్టుకోవాలండి. సో మీకు టైం ఉంటే నైట్ అంతా నానబెట్టుకోండి, లేదంటే బాయిలింగ్ వాటర్లో వేస్తే ఈజీగా వచ్చేస్తాయండి. ఇలా అన్ని పొట్టు తీసుకుంటే పిల్లలు కూడా హెల్ప్ చేస్తున్నారు చూడండి. వీళ్ళని కూడా ఇలా ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళకి ఒక యాక్టివిటీలా ఉంటుంది, స్క్రీన్ టైం కూడా తగ్గించవచ్చు. సో ఇలా అన్ని అయిపోయిన తర్వాత ఒక పొడి క్లాత్తో మంచిగా అన్ని తడి లేకుండా తుడుచుకోవాలి. తుడుచుకున్న వీటన్నిటిని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని వేడెక్కిన తర్వాత మనం తుడిచిపెట్టుకున్న బాదం అన్ని ఇందులో వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి మనం మెల్లిగా నిదానంగా వేయించుకోవాలి. అలా స్లో ఫ్లేమ్లో వేయిస్తే మనకి లోపటి వరకు బాదం అనేది వేగుతుంది. అలా మనకి వేగుతున్నప్పుడు ఒక మంచి స్మెల్ వస్తేనే మన బాదం మిల్క్ పౌడర్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లో ఫ్లేమ్లోనే వేయించుకుని ఇలా పక్కకు తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో ఒక 10 to 15 పిస్తా పప్పుల్ని కూడా లో ఫ్లేమ్లో స్లోగా వేయించుకోవాలి. కొంచెం సేపు వేయిస్తే సరిపోతుందండి. సో 2 వేయించడానికి కొంచెం టైం పడుతుంది. రిమైనింగ్ ప్రాసెస్ అంతా చాలా ఈజీ. సో ఇవి కూడా తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇవి చల్లరేలోపు నేను ఇక్కడ హెల్దీ ఆప్షన్లుగా నేను పటిక బెల్లం యూజ్ చేస్తున్నానండి. షుగర్ కూడా వాడొచ్చు. షుగర్కి బదులుగా పటిక బెల్లం వాడితే కొంచెం హెల్దీగా ఉంటుంది. సో నేను ఇక్కడ కొంచెం దంచి మిక్సీలో వేస్తున్నాను, ఈజీగా గ్రైండ్ అవుతుందని. సో హాఫ్ గ్లాస్ నేను పటిక బెల్లం తీసుకున్నాను 1 glass బాదంకి. దీన్ని మిక్సీలో వేసుకొని కొంచెం స్మూత్గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇదే ప్లేస్లో ఇదే టైంలో మీరు కొంచెం విలాచి నచ్చితే మీరు యాడ్ చేసుకోవచ్చు. మా ఇంట్లో ఎక్కువ ఇష్టపడరు విలాచి ఫ్లేవర్, సో నేను యాడ్ చేయలేదు. ఇక్కడ మీరు కొంచెం మెత్తగా పట్టుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు, వేయించి పెట్టుకున్న పిస్తా పప్పులు వేసి మెత్తగా పొడి పట్టుకోండి. సో పొడి పట్టుకున్న తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న బాదం పప్పులన్నీ ఇందులో వేసి స్లోగా ఆపుతూ మనం పౌడర్ చేసుకోవాలండి, లేదంటే ఆయిల్ బయటకు వచ్చేస్తుంది. సో ఒకేసారి కాకుండా ఆపుతూ చేసి మెత్తగా పౌడర్ పట్టుకున్న తర్వాత కొద్దిగా కుంకుమ పువ్వు, ఒక 1/2 కప్పు మిల్క్ పౌడర్ కూడా తీసుకోండి, చాలా బాగుంటుంది, స్కిప్ చేయకండి. సో మిల్క్ పౌడర్, కుంకుమ పువ్వు యాడ్ చేసాక ఒక్క పల్స్ ఇచ్చి ఆపేయండి, అంతే. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ హోమ్ మేడ్ బాదం మిల్క్ పౌడర్ రెడీ అయినట్టే. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి తప్పకుండా నాకు కమెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.